హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏఐ సైంటిస్ట్. చైనా ఏఐ శాస్త్రవేత్తల అకాల మరణాలు ఒత్తిడే కారణమా? చైనాకు చెందిన ప్రముఖ ఏఐ సైంటిస్టులు ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. అమెరికా, చైనాలు కృత్రిమ మేధల్లోనూ తీవ్ర పోటీ పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇటీవల వచ్చిన డీప్సీక్ కూడా అమెరికా ఏఐ రంగానికి సవాలు విసిరింది. ఈ క్రమంలో ఒక ఆందోళన విషయం వెలుగులోకి వచ్చింది. చైనాకు చెందిన ప్రముఖ ఏఐ సైంటిస్టులు గత కొన్నేళ్లుగా అకాల మరణాలకు గురవుతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. ప్రమాదాలు లేదా అనారోగ్యం కారణంగా చైనా ఏఐ శాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎక్కువగా అవుతున్నాయి. 2022 నుంచి 2025 మధ్య కాలంలో పలువురు ప్రముఖ ఏఐ నిపుణులు చనిపోయినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక వెల్లడించింది. వీరిలో ఎక్కువ మంది అమెరికాలో విద్యను అభ్యసించి కొన్నాళ్ల పాటు అక్కడే పలు సంస్థల్లో పనిచేసి చైనాకి తిరిగి వచ్చిన వారే కావడం గమనార్హం. అయితే మైక్రోసాఫ్ట్ మాజీ పరిశోధకుడు సన్ జియాన్ వయసు 45 జూన్ 2022లో ఆకస్మికంగా మరణించారు. అమెరికా నుంచి చైనాకు వచ్చిన ఆయన బీజింగ్ కేంద్రంగా పనిచేసే మెగ్వి టెక్నాలజీలో చేరి చీఫ్ సైంటిస్ట్గా పనిచేశారు. అమెరికాలో ఆయన 35 పేటెంట్లు పొందగా అందులో 13 ఇంటర్నేషనల్గా నమోదు కావడం గమనార్హం. చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్లో ప్రొఫెసర్గా ఉన్న టాంగ్ జియావో 55 సైన్స్ టైమ్ టెక్ సంస్థ వ్యవస్థాపకుడు. ఇటీవల ఆయన అనారోగ్యంతో మరణించారు. కారణాలు మాత్రం తెలియరాలేదు. ఏఐ ఆధారిత హెల్త్ కేర్ సంస్థ సహ వ్యవస్థాపకుడు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ హేజీ 2024లో చనిపోయారు. 41 ఏళ్ల వయసున్న ఆయన గుండెపోటుతో మరణించినట్లు సదరు కంపెనీ ప్రకటించింది. సౌత్ చైనా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేసే క్వాన్ యోహాన్ 39 ఈ ఏడాది జనవరి 14న అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. సాన్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతమైన శాస్త్రవేత్తల్లో ఒకరిగా నిలిచారు ఈయన. చైనాలోని ఏఐ పరిశోధకులు భారీ స్థాయిలో సంపాదించినప్పటికీ వారికి ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉందని చైనా ఏఐ రంగ నిపుణుడు లియూ షావోషన్ పేర్కొన్నారు. ఒక ఆలోచనతో స్వదేశానికి తిరిగొచ్చి పరిశోధనలు చేసేసరికి మరో వ్యక్తి అప్పటికే అలాంటి అంశంపై ప్రాజెక్టు పూర్తి చేస్తే అది మరింత ఒత్తిడిని పెంచుతుందంటున్నారు. మరోవైపు వీటి వల్ల సమాజంలో ఎదురయ్యే మార్పులు సైతం నైతికంగా మరింత భారాన్ని కారణమవుతున్నాయి. మరి ఆలోచించండి, మనం ఎటు వెళ్తున్నాము?